వద్దులే వద్దులే అయిపోయింది అయిపోయిందిలే ఏం గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర స్త్రీ శక్తి మహిళా సోదరీమణులందరికీ కూడా ఒక పండుగ లాంటిది. ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా స్త్రీలకు ప్రత్యేక వసతిని ఈ ప్రభుత్వం కల్పించింది. గతంలో అనేక ప్రభుత్వాలు చేస్తామని చెప్పినా కూడా అక్కడ ఏమాత్రం సక్సెస్ అనేది తెలియదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎక్కడ ఏ మహిళ సోదరిమణిని అడిగినా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రమాణంగా ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పేటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకు ఇది ఒక చంపపెట్టు లాంటిది. ఎందుకంటే 2 నెలల కాలంలోనే 3 పథకాలు, ఈ స్త్రీశక్తి ఉచిత బస్సు ఒకటి, అలాగే అన్నదాత సుఖీభావ ఒకటి, రెండో తల్లికి వందనం ఒకటి, ఇలా 2 నెలల కాలంలోనే 3 పథకాలని సూపర్ 6 పథకాలని అమలు చేశాడంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా ఆనందంగా ఉన్నారో, సంతోషంగా ఉన్నారో, ఈ రాష్ట్ర ప్రజల కోసం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడతా ఉన్నారో, మా ముఖ్యమంత్రి గారికి అనుగుణంగా మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా లోకేష్ బాబు గారు కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి ఏ రకంగా కష్టపడి పనిచేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు. మాకు ఇటువంటి నాయకులు దొరకటం మా అదృష్టం. ఈ రకంగా పనిచేసి మమ్మల్ని కాపాడుతున్న మాకు ఆ కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈరోజు ఆ ముగ్గురిని ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి. మేము ఒకటే చెప్తా ఉన్నాం వైసీపీ పార్టీ వాళ్ళకు, ఇకనైనా మీ నోళ్ళకు తాళాలు వేసుకోండి. మీరు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఎందుకంటే మీరు ఎంత దుర్మార్గంగా గతంలో ప్రవర్తించారో నిన్న జరిగినటువంటి ఒంటిపెట్ట పులివెందుల ఎన్నికలే చెప్తా ఉన్నాయి. డిపాజిట్లు కూడా మీ ప్రాంతంలో మీకు రాలేదు అని అంటే ప్రజలు ఏ రకంగా వ్యతిరేకత మీ మీద ఉన్నారో ఒకసారి మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటది. ఇకనైనా తెలుసుకొని మీరు ప్రవర్తించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.